భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంపై వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు చేశారు. 2026 నుంచి భోగాపురం ఎయిర్పోర్టులో విమానాలు ఎగురుతాయని 2023లో శంకుస్థాపన చేసిన రోజే చెప్పానంటూ జగన్ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ రోజు చెప్పినట్టుగానే ఇప్పుడు ప్రారంభోత్సవం జరిగిందన్నారు. తాము శంకుస్థాపన చేసిన భోగాపురం ఎయిర్పోర్టుపై కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడిందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంపై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఎయిర్పోర్టు ప్రారంభం పేరుతో చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నట్టుగా విమర్శించారు. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు. 2023లోనే అప్పటి సీఎం జగన్ భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఎన్నికల నాటికే 80% నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఆయన క్రెడిట్ చోరీగా మనం ముద్దు పేరు పెట్టుకున్న వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటి ఎందుకంటున్నారంటే కొత్త స్టేట్ డివైడ్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన క్రెడిట్ ఎవరిదన్నా కొట్టేయాలనుకుంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉన్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కూడా తన ఖాతాలో లేదా తనకు అది వద్దనుకుంటే అది విధ్వంసం కింద చూపించడం. ఈ పరంపరలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పరంపరలో కొత్తగా కలికితురాయి లాంటిది, క్రెడిట్ చోరీ పరంపరలో కలికితురాయి లాంటిది ఈ మధ్య స్టీల్ది ఒకటి అయిపోయింది. ఇప్పుడు భోగాపురం, కడప దగ్గర స్టీల్ ప్లాంట్ అందరూ గమనించారు. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దాని మీద మాకు అభ్యంతరం. క్రెడిట్ చోరీ చేసుకున్నా కూడా పోనీ, అంత ఒక మాట విష ప్రచారం చేస్తున్నారు. ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన దగ్గరికి ఎయిర్ బస్ తెచ్చాము. ఎర్ర బస్సు రాదని చోటుకు మేము ఎయిర్ బస్ తెస్తున్నాం, ఎర్ర బస్సు రాదని మేము ఎయిర్ బస్ తెస్తున్నాం, ఒకటే ఊకదం పడుకోవచ్చు. ఆ తరువాత చేసిందంతా జగన్మోహన్ రెడ్డి. మొత్తం పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు పూర్తి అయిన దాన్ని ఎవరు వచ్చి దాన్ని అందుకున్నారు, ఈయన వచ్చేసి దాని ఫలాలు ఈరోజు చూస్తాం. నేను అందుకే ముందే అన్నది, నువ్వు క్రెడిట్ చోరీ చేస్తున్నావా, చేసేది ఏదో మామూలుగా చేసుకున్న పర్లే గాని పొడిచి కెలికి లేపి గీకి తన్నించుకోవడం ఎందుకు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2020లో GMRతో ఒప్పందం, గ్రూప్తో ఒప్పందం దగ్గర నుంచి ల్యాండ్ అక్విజిషన్, సైట్ క్లియరెన్స్లు, NOCలు, అంత విమానాశ్రయానికి, అంతర్జాతీయ విమానాశ్రయానికి పర్మిషన్ రావడం సులభం కాదు. ఎంటైర్ ప్రాసెస్ అంతా పూర్తయింది మన హయాంలో. మనం శంకుస్థాపన చేశాం, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సంవత్సరంలోగా, అంటే మన ఎన్నికలు వచ్చేలోగా 80% పైగా పూర్తి చేసి 1200 కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఫైనల్ దీన్ని చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పి ఈయన పక్కకు వచ్చారు. తాను చేసినట్టు, తాను పూర్తి చేసినట్టు, తనే కంప్లీట్ చేసినట్టు